ధర్మం చేయడం తల్లే అయితే కమ్మలారా ధర్మం చేయడం తల్లే అమ్మా ఏంటిది అమ్మా రెండు కళ్ళు లేని కబోతుంది తల్లే కాస్త రోడ్డు దాటించండి అమ్మా మీ పుణ్యం ఉంటది ఓకే అమ్మా తల్లి చాలా సంతోషం అమ్మా భగవంతుడు నిన్ను చల్లగా కాపాడాలమ్మా ఏంట్రా తల్లి అబ్బో ఒకే టికెట్ మీద 2 సినిమాలు చూసినట్టు ఎంటర్టైన్మెంట్ తో పాటు ఎదురు డబ్బు కూడా వచ్చింది ఇంకే పిచ్చోడు దొరుకుతాడో ఏమో బాబు అమ్మా బాబు ధర్మం చేయండి బాబు బాబు ధర్మం చేయండి అంత కోపంగా చూడకండి బాబయ్య కళ్ళు లేని కబోదినండి బాబయ్య ధర్మం చేయండి బాబయ్య ధర్మమే కదా తప్పకుండా చేస్తా ఏదైనా ఈ పుచ్చలు ఏంటి బాబయ్య ధర్మాన్ని చేతిలోనే వెయ్యాలి బాబయ్య వద్దన్నా నేను వదలను బాబయ్య టైం అవుతుంది సార్ ఎక్స్ట్రా చేయకు ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉండు కుళ్ళు ఎదవా ఈ ఫాలోయింగ్ చూసేగా కుళ్ళి ఎడుతున్నావు ఎదవా ఎదవ ఎదవా ప్లీజ్ నాకు ఇలాంటివి నచ్చావు కళ్ళోడు తీసేస్తే ఇంకా క్లారిటీ ఉంటుంది పట్టుకో సార్ ఈ రోజు మీరు చేసిన ఇన్వెస్టిగేషన్ కి ఇంటర్నేషనల్ లెవెల్లో గుర్తింపు వచ్చింది ఓ జర్నలిస్ట్ గా దీన్ని ఎలా ఫీల్ అవుతున్నారు సార్ సింగిల్ గా ఉన్నప్పుడు అడగాల్సింది ఎదవ క్వశ్చన్ సారీ సార్ నెక్స్ట్ సార్ మేము తెలుగు లలిత కళాకారుల నుంచి వచ్చాం సార్ మీకు పురస్కారం ఇద్దాం అనుకుంటున్నాం ఈ ఆస్కారాల మీద పురస్కారాల మీద నాకు పెద్ద ఒపీనియన్ లేదు నెక్స్ట్ సార్ మీ నెక్స్ట్ ఆపరేషన్ ఏంటి సార్ ఇంకా డిసైడ్ చేయలేదు డిసైడ్ అయితే డిలే ఉండదు నెక్స్ట్ సార్ ఇలాంటి ఆపరేషన్స్ రిస్క్ అనిపించట్లేదా రిస్క్ ఉంటేనే రిజల్ట్ ఉంటుంది సార్ ఇప్పుడు మోషన్ అవ్వకు చూడటానికి బుద్ధిగా చాలా బాగున్నావు పాపలు కూడా అవకాశం ఇద్దాం చెప్పండి సార్ మీరు యూత్ కి ఇచ్చే సలహాలు సందేశాలు ఏమైనా ఉన్నాయా సలహాలు సందేశాలు ఇవ్వటం ఖాళీగా ఉండే వాళ్ళు చేసే పని యూత్ బిజీ నేను బిజీ సార్ మీ ఆపరేషన్ ఇంకెన్నాళ్ళు మీ పోరాటం ఎంతవరకు సార్ ఈ సమాజంలో కుళ్ళిపోయేంత వరకు అవినీతి పరుల్ని ఏరి పారేసే వరకు ఎవరిని వదలను 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 ఏమిటి సార్ ఇది రోజు కూర్చుని కళ్ళ కానకపోతే కష్టపడి వాటిని నిజం చేసుకోవచ్చు కదా ఒరే కాసే నిన్న కల్లో కేట్ విన్స్లెట్ ని అదేనా టైటానిక్ హీరోయిన్ నేను అని కళ వచ్చింది కష్టపడితే అయిపోద్దా 1% ఛాన్స్ ఉందా నేను ఇడ్లీలో బొమ్మ చేయడేదేమన్నా తెచ్చావరా లేదు సార్ ముందు నీ పని నువ్వు సక్రమంగా చెయ్యి నేను బాగా కష్టాల్లో ఉన్నప్పుడు గౌరవంతాను దేనికి సార్ నీ యథోసలాలు వినటానికి ఏ తెచ్చావు టీ తెచ్చాను సార్ మరి పోయి ఎరా నువ్వు ఇంకా వెళ్ళలేదా ఎండి గారు మిమ్మల్ని రమ్మంటున్నారండి టీ తాగేసి వస్తారని చెప్పు ఆంజనేయులు సార్ టైం ఎంత నీకెన్నిసార్లు చెప్పాలరా ఆ గడియారలో బ్యాటరీ మార్చమని ఎంటీ గారు టైం తెలుసుకోవాల్సినప్పుడల్లా ప్రతిసారి నన్నే పిలవాల్సి వస్తుంది ఎర్లీ మార్నింగ్ 11:30 అయిపోయిన బ్యాటరీ గురించి ఆగిపోయిన గడియారం గురించి అడగటానికి నిన్ను పిలవలేదు లేటుగా ఎందుకు వచ్చావు తొందరగా వచ్చి పీకేదే ఉంది సార్ మీరు విన్నది కరెక్టే తొందరగా వచ్చి పీకేదే ఉంది అన్నాను ఆంజనేయులు ఏదో చిన్నప్పుడు మీ నాన్న దగ్గర చదువుకున్నాను కదా అని ఆయన గురుదక్షిణగా నిన్ను భరిస్తూ వచ్చాను నన్నేమైనా అను కానీ నా ఛానల్ని ఏమైనంటే నేను ఊరుకోను ఉన్నదంతా ఊడ్చి తిరిగి పెట్టా ఎంతో కష్టపడి రన్ చేస్తూ మీ అందరికి ఇంత శాలరీస్ ఇస్తుంటే అంతెంత అన్ని పోను 5,300 అది మా ఇంట్లో కుక్కలు కూడా సరిపో ఇంట్లో కుక్క ఏడుంది మా ఇంటి ఓనర్ ఉంది అయినా ఇదే పొజిషన్ లో పక్క ఛానల్ 25,000 ఇస్తున్నారు మరైతే వెళ్ళు వెళ్దాం ఇంటర్వ్యూ ఇంగ్లీష్ లో చేస్తారంట నీ ఒక్కడి వల్ల స్టాఫ్ మొత్తం చెడిపోతున్నారు ఒక్కడి వల్ల చెడిపోవడమో బాగుపడడం అనేది జరిగితే అమెరికా నిండా బిల్గేట్స్ ఉండాలి ప్రపంచం అంతా లాటికల్లే ఉండాలి లాజిక్ కోసం వెతకండి సార్ అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది మీరు అలా చూస్తూ ఉండండి ఎప్పటికైనా రవి తేజ అనే ఛానల్ పెడతాను వెలుగుతున్న సూర్యుడి మధ్యలో నవ్వుతూలా నిలబడతాను ఎలా ఉంది ఎంబ్లం ఎంబ్లం ఓకే మరి అమౌంట్ ఎక్కడి నుంచి తెస్తావు
సంపాదిస్తాం. ఏంటి ఇక్కడ ఉండే ఇవాళ మెనూ ఏంటి సార్? పని ఉండదు, పాటు ఉండదు, దీనికి మాత్రం తక్కువ ఉండదు. గుర్రం గుడ్డిదైనా దాన తప్పదు కాదు సార్. పని లేదని మీకు తెలుసు, ఏదో తెలుసు, ఈ కడుపు తెలియదు సార్. దాన తప్పేద్దాం. ఇలా నాకు నచ్చింది పురుష్. నీ జీవితంలో ఏదైనా మంచి పని చేశావంటే అది ఇదే. ఇక నుంచి నిన్ను రారా పోరా అని పిలవను నాన్న. థ్యాంక్ యూ మై సన్. కాముడు పురుషోత్తం, కాముడు పురుషోత్తం, కాముడు పురుషోత్తం. ఎలా ఉన్నావు కాముడు? 3 రోజుల పసిబిడ్డతో నన్ను వదిలేసి 18 సంవత్సరాల తర్వాత కనపడి ఎలా ఉన్నావు కాముడు అని అడుగుతున్నావా పురుషోత్తం? కాముడు మీరు వదిలేసి వెళ్ళిపోయాక ఆ, మాకో మగ దిక్కు కావాలని ఆ, అదిగో ఆ సుబ్బారావుని చేరదీసి పోషిస్తున్నాను. అలాగా ఇదేనండి మన కూతురు. కాముడు మా అబ్బాయి ధనుష్. బాబు నువ్వు మై సన్. నీ చెల్లెలరా? నికృష్టుడా, నిన్ను పందుల తోటలో వేసి తొక్క. ఇది నీకు న్యాయమరా? ఎన్ని సంబంధాలు చూశాను రా. ఒకదానికి కళ్ళు లేవు, ఒకదానికి ముక్కు లేదు, ఒకటి అక్క అవుద్ది, ఒకటి పిన్ అవుద్ది. అన్నీ బాగున్నాయి కదా అనుకుంటే ఇది నాకు చెల్లయింది. ఇంకా నాకు పెళ్ళేలాగా అవుద్దురా. అది నా తప్పు కాదు మై సన్, గాడ్స్ మిస్టేక్. తల చిన్నదే జరిగినదా దైవం ఎందులకు, జరిగినదే తలచితివా శాంతి లేదు నీకు. అన్నయ్య సన్నిధి అదే నాకు పెన్నిది, కనిపించని దైవమే ఆ కనులలోన ఉన్నది. అన్నయ్య సన్నిధి జన్మమెత్తితిరా, అనుభవించితిరా, బ్రతుకు సమరములో, బ్రతుకు సమరములో నలిగిపోయితిరా, బ్రతుకు సమరములో. మిక్చర్ కోసం పుట్టావురా నువ్వు, మిక్చర్ కోసం పుట్టావురా నువ్వు. ఆహా, ఏమి సెంటిమెంట్, ఏయ్ సైకాలో అతుక్కోకు, అందరూ సెపరేట్ గా ఉండండి. May I know your name, please? Come on. Excuse me. May I know your time, please? better luck next time. వీడి ఇట్టాగే లైన్ వేస్తాడు. ఇండియా ఓన్ ద సివిలైజేషన్. అందులో ఏమన్నారంటే మన సంప్రదాయ పద్ధతులు ఏదో తప్పుందన్నారు. సంథింగ్ ఫండమెంటల్ రాంగ్ విత్ అవర్ ఈథోస్. మీరు ఫిల్ కాల్స్ ఎప్పుడైనా విన్నారా? ఫిల్ కాలిన్స్. వాట్ లిరిక్స్. వాట్ లిరిక్స్. ఈ కుసా కూడా ఫిల్మ్స్ అన్న చూసారా? చివరిగా నేను చూసిన ఇంగ్లీష్ పిక్చర్ షోలేండి. ఎక్స్క్యూజ్ మీ, ఈ బస్సు విచ్ ఆసుపత్రికి వెళ్తుందా? మీరు ఎక్కితే ఏ బస్ అయినా వెళ్తుంది. ఇక్కడ దురదగా ఉందా? మరెందుకు నన్ను రుద్దుకుంటా? కండక్టర్, ఇతను కొంచెం ఊసల దగ్గరికి తీసుకెళ్ళండి. ఎక్స్క్యూజ్ మీ, మీరు ఐశ్వర్య కదూ? అయ్యో, సరే పనే లేదు. ఏ అడిగారు? మీరు ఐశ్వర్య రాయ్ అని. ఏంటి నాతో ఏమైనా మాట్లాడాలా? అయితే పో. అలాగేనండి. ఎందుకండి ఇలా ఉన్నారు? పార్డన్? ఎందుకండి నా కళలో పడ్డారు? మీతో కలిసి తిరగాలని ఆశగా ఉంది. అది జరగదని తెలుసు. నాకేం చేయాలో తెలియట్లేదు. ఓ దారి చెప్పండి. తాకాలనుందా? ఎక్కడ?
ఇక్కడ. ఏంటి? తాకరా. తాకరా అంటే చేయవేరా రాస్కల్. రెడీయా? రెడీ సార్. నమస్తే, నా పేరు ప్రభాకర్. మీరు చూస్తుంది హెచ్ఎం టీవీ. ముందుగా హెడ్లైన్స్. ముఖ్యమంత్రి ఢిల్లీ టూర్ సక్సెస్. ఉగ్రవాద చర్యలు మానుకోవాలని పాకిస్తాన్కి అమెరికా తీవ్ర హెచ్చరిక. న్యూజిలాండ్ చిత్తు చేసిన ధోని సేన. ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రిని కలిశారు. ఆయన చెప్పిందంతా విని మీరెందుకు వచ్చారు ఇక్కడికి? బుద్ధి లేదా? ఎన్నిసార్లు చెప్పారు ప్రధానికి ఇక్కడ రావద్దని? వెళ్ళు అన్నారు. పాకిస్తాన్ తీవ్రవాద మై మరచిపోయాను, అందాలతో నన్ను తూట్లు పొడి చేసావే. ఇన్నెన్ని నాళ్ళైనా నీ జాడ పొడలేక ఎందెందు వెతికానో కాలమే వృధాయనే. పరువాలని వెన్నెన కనలేని నా వేదన ఈ పొద్దే